హలో బాబు, నిన్న అదే మొన్న హైదరాబాద్లో బయలుదేరి నాగార్జున సాగర్ వెళ్ళానా. అక్కడ వాటర్ వదలలేదేమో, దాంట్లో చూసుకోవచ్చు అన్నట్టుగా ఛానల్ అయిన చూసి అన్నట్టుగా వెళ్ళాను. అక్కడ ఏమన్నా దొరుకుతాయేమో అని. అసలు కానీ మొత్తం నీళ్ళు వదిలేటికి అసలు ఏం తెలవట్లే. అందు గురించి ఇక వేస్ట్ అని చెప్పి వచ్చేసాను. హైదరాబాద్ నుంచి మాచర్ల వెళ్ళే దోవల్లో కొత్త బ్రిడ్జి కట్టారు కదా, డ్యామ్కి యువతల కొత్తది, దాని మీద వచ్చాను. ఇక ఈ అడ్డ రోడ్డు దగ్గర దిగాను అనమాట, మాచర్ల అడ్డ రోడ్డు దగ్గర. అక్కడి నుంచి ఇక నడుచుకుంటా ఇటు వచ్చాను. 6 కిలోమీటర్లు నడిచి వచ్చి అక్కడ డ్యామ్ దగ్గర వాటర్ని వీడియో తీద్దామంటేనేమో నా దాంట్లో ఛార్జింగ్ లేదు. ఇక మళ్ళీ పైకి వచ్చి ఇక హోటల్ దగ్గర ఒక ఆయన్ని బతిమలాడి ఛార్జింగ్ పెట్టుకొని అప్పుడు ఈ వీడియో తీస్తున్నాను అన్నమాట. ఈ వీడియో ఇక బస్సులో ఎక్కిన తర్వాత ఛార్జింగ్ తీసుకొని అమ్మట బస్సు ఎక్కాను. ఆ బస్సులో తీసిన వీడియో అన్నమాట ఇది. ఇక చూపిద్దామని చెప్పి మీకు పెడుతున్నా అన్నమాట. ఈ కొద్దిగా చిన్న మొక్క, పెద్దదేం కాదు. ఆ కొద్ది లెక్కన్నా చూపిద్దాం. ఆ నీళ్ళు ఎంత ఫుల్గా ఉన్నాయో చూడండి, అది మామూలుగా లేవు. మొత్తం నిండు కొండలాగా ఉంది, పైనుంచి కారుతున్నాయి నీళ్ళు. అక్కడి నుంచి వస్తా పిడుగురాళ్ళలో దిగా. పిడుగురాళ్ళలో మన సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, అక్కడ ఏదో ఊర్లో క్రిస్టల్ దొరుకుతున్నాయని చాలా వీడియోలు పెట్టారు. ఆ వీడియోల గురించి చూద్దాం అనుకున్నా, కానీ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏమో కనపడలేదే. మళ్ళీ వాళ్ళు ఏ పని మీద ఉంటారో అని చెప్పి మళ్ళీ చెప్పకుండా వచ్చేసాను. కానీ నాకు చాలా ఆశగా వెళ్ళా అనమాట. అందులో 2 అయింది. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేయటం, మళ్ళీ వాళ్ళు రాకపోతే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎందుకులే అని చెప్పి మళ్ళీ వచ్చేసా అనమాట. కానీ చాలా బాగుంది అన్నారు. మంచి క్లియర్ క్రిస్టల్ దొరుకుతున్నాయంట. కానీ ఎక్కడో కానీ 1/2 కేజీ పైన 1/4 కేజీ అట్లాంటివి దొరుకుతున్నాయని ఇంతకుముందు పెట్టారు. కానీ వీడియోలో అది ఎవరో గుర్తురావట్లే నాకు. ఎవరో చెప్పింది. వీడియోలు కూడా పెట్టాడు ఒక అతను కార్పెంటర్ వర్క్ చేస్తాడు, అతను పెట్టాడు ఇదివరకు. కానీ నాకేం గుర్తురావట్లా పేర్లు. చాలా మంది ఉన్నారు కదా పిడుగురాళ్ళ వాళ్ళు, వాళ్ళ పేర్లు ఏంటో అసలు ఏది గుర్తురావట్లే నాకు. అందు గురించి ఇక అక్కడి నుంచి వచ్చేసా. మళ్ళీ గుంటూరు వచ్చాను. రేపు వెళ్తాను గుడిమెట్ల, పరిటాల, ఈ 2 రేపు వెళ్ళి చూసి అటు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా. రేపు పొద్దున్నే బయలుదేరుతాయి ఇక్కడి నుంచి, గుంటూరు నుంచి బయలుదేరి గుడిమెట్ల ఫస్ట్ వెళ్తా. వెళ్ళి అక్కడ కాసేపు చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ పరిటాలు వస్తా. ఒకవేళ వీలైతే టైం ఉంటే దాన్ని బట్టి ఇక్కడ కూడా వెళ్దామని ఉంది. పులిసింతల డ్యామ్ దగ్గరికి వెళ్ళి అటు నుంచి ఏమన్నా దోవ ఉందేమో పత్రగారి పొలానికి చూద్దాం అనుకుంటున్నా. వీళ్ళని బట్టి చూస్తా. అది ఇక అదైతే ఖచ్చితంగా చెప్పలేను. ఇక అందు గురించి అదే మీతో చెప్పాలి కదా. మొన్న చెప్పటానికి నేను అర్ధరాత్రి 1 గంటకు బయలుదేరా. అప్పుడు వీడియో పెట్టడానికి ఏం కుదరలా. రేపు కదా ఇటు గుడిమెట్లు వెళ్ళేది, అందు గురించే వీడియో చేస్తున్నాను. ఉండనా బాబా, అందరూ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. సబ్స్క్రైబ్ చేసి కొత్త వాళ్ళు అయితే మీరు లైక్లు చేయండి. లైక్లు చేస్తే నాకు కొద్దిగా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక లైక్ చేశారంటే ఇంకొక 2కి వెళ్తుంది ఆ వీడియో. దాని గురించి మిమ్మల్ని అడిగేది. అంటే కొంతమంది చూస్తారు కదా, ఇప్పుడు ఆ కొత్త ప్లేస్ కాచే కొంతమంది యూట్యూబర్లు కూడా చెబుతున్నాను, మీరు వీడియోలు పెడుతున్నారు, మంచి వీడియోలు పెడుతున్నారు బాబు. కానీ ప్రతి వీడియోకి మనం ఏ ప్లేసు ఏంటి అని పెడితేనే కదా మనం వీడియో చేసి ప్రయోజనం. లేకపోతే మనం ఏదో చూపిస్తున్నాము, ఏదో చేస్తున్నాము.
ఇప్పుడు ఇక్కడ వీడియో తీసుకెళ్ళి ఎక్కడో జొన్నగిరిలో కృష్ణలో చూపిస్తున్నారు. ఆ కృష్ణలో చూపిస్తే ఏమవుతుందంటే ఆ కృష్ణల కోసం తెగ ఎత్తుక్కుంటున్నారు. ఇప్పుడు వజ్రాలు ఎత్తుక్కుంటారా, ఈ ప్లేస్ ఎక్కడ ఉందో అని ఎత్తుక్కుంటారా? అది తప్పునానా. ఎవరో కూడా నేను చెప్పానని కాదు, మీరు అర్థం చేసుకోండి. మనకు వచ్చే డబ్బులు తక్కువ. మనం ఒక వీడియోకి వస్తే 10 రూపాయలు వస్తాయేమో, కానీ జనాలకి లక్షలు ఖర్చు అయిపోతుందని అందరూ వెళ్తే. ఇప్పుడు అందరూ అప్పులు చేసుకొని వెళ్తున్నారు. ఆ అప్పుల్ని మరి ఇంకా మనం తగ్గిస్తానే చూడాలి కానీ పెంచడానికి చూడకూడదు నాన్న. ఎవరు వీడియో చేసినా కానీ ఆ ప్లేస్ చెప్పండి. ఆ ప్లేస్ చెప్తే మనం వీడియో చేసిన దానికి మనకు విలువ. మనకేదో ఆ డైమండ్లు ఇక్కడ ఆ రాళ్ళు చూపించగానే జనాలు కూడా అట్టగా ఉన్నారు. ఆ డైమండ్ పెడితేనే కానీ మామూలుగా చెప్తే ఎవరో వింటలే. మీరు మీ లెక్కలో చూస్తే మీది కరెక్టే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నా వీడియోలో చూడండి మీరు. ఇప్పుడు నా సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు, మీ వీడియోలు చూడండి. మీరు చెప్పింది అయితే 100% మీ లెక్కలో మీది కరెక్టే అవుద్ది. మీది తప్పు కాదు, జనాలు తప్పు. అది చూసేవాళ్ళు తప్పు. అలా అర్థం చేసుకుంటే తప్పు ఉండదు. అర్థం చేసుకోవట్లే జనాలు. ఏదైనా కానీ ఆ వజ్రం పెట్టాలి. ఆ వజ్రం అన్నా పెట్టాలి, లేకపోతే ఇక్కడ దొరికిందన్నా చెప్పాలి. అది చెప్తే మట్టుకి ఆ టైటిల్ చూస్తారు, ఇక అప్పుడు ఇష్టం వచ్చినట్టు చూసుకుంటారు. అది జనాలు తప్పు ఉంది, మన తప్పు కూడా ఉంది. మనం కూడా కొద్దిగా మంచి చేయటానికే చూద్దాం నాన్న. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఖర్చు అయితే మనకేమొస్తుంది నాన్న? ఇప్పుడు అదొక్కటి ఆలోచించుకోండి బాబు. మీ అందరికీ తెలిసినా మనం తప్పు చేయకూడదు నాన్న. తప్పు చేసామంటే చాలా ప్రాబ్లం. ఇప్పుడు మనకు వచ్చే డబ్బులు ఎంత, వాళ్ళ ఖర్చు అయ్యే డబ్బులు ఎంత, అదొకటి ఆలోచించుకోండి అమ్మా. ప్లీజ్ బాబు, ఏదో చెప్పాను మట్టుకి మీరు అనుకోవద్దు, మీరు బాధపడద్దు. తప్ప రైటా అని ఆలోచించుకోండి. మీరు ఏమనుకోమాకండి నాన్న, ప్లీజ్. బాబా అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాన్న, లైక్ చేయండి, కామెంట్లు పెట్టండి. మీకు ఒక్క కామెంట్ కూడా నేను రిప్లై ఇవ్వకుండా ఉంటుందా? మీకు ఏ కామెంట్ పెట్టండి. వాట్సాప్లో అంటే కొన్ని చూస్తున్నా, కొన్ని మర్చిపోతున్నా. మీరు ఫోన్ చేస్తే ఎమ్మటైతే చూడగలను. ఇప్పుడు ఇన్ని వేల మంది మీద చూడాలంటే కొద్దిగా కష్టం కదా నాన్న. ఇప్పుడు కామెంట్లు అంటే తప్పదు. ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, కామెంట్లు పెట్టమంటున్నా. మీరు పెట్టినట్టుగా నేను రిప్లై అయిపోతే అది నాకు పద్ధతి కాదు. అందు గురించి మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై కంపల్సరీ ఇస్తున్నా. అది మట్టుకి మీరు ఇదే వద్దు, లైక్లు మట్టుకి చేయండి అందరూ. ఉంటామ్మా నాన్న. రైట్ అమ్మా.